రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించబోతుందని, వైసీపీ అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకండి, ఖర్చు పెట్టుకున్న ధనం అంతా మీకు వృధా అయినట్టే అంటూ కొంతమంది వైసీపీ నేతలే అభ్యర్థులకు సూచనలు చేస్తున్నారు. అందుకే అభ్యర్థులు కూడా ఇప్పుడు ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు వెనకాడుతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదు. మేడం నమస్తే. నమస్తే మేడం, సార్వత్రిక ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ నాయకుల్లో ఓటమి భయం అనేది స్పష్టంగా కనపడుతూ ఉందని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ కూటమే అధికారంలోకి రాబోతోంది కాబట్టి వైసీపీ అభ్యర్థులారా మీరు ఎన్నికల కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకండి, ఖర్చు పెట్టి వృధా చేసుకోకండి మీ ధనాన్ని అంటూ కొంతమంది వైసీపీ నేతలే వైసీపీ అభ్యర్థులకు సలహాలు సూచనలు ఇస్తున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. మేడం, దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఖర్చు పెట్టిన డబ్బులు వేస్ట్, ఎవరు డబ్బులు కూడా తీయట్లేదు అనేది వచ్చింది. ఇలాంటి సిమిలర్ ఇష్యూనే తెలంగాణలో కూడా వచ్చింది. చివరిలో డబ్బులు తీయడం ఆపేశారు ఎవరు, టీఆర్ఎస్ వాళ్ళు. వాళ్ళకి అర్థమైపోయింది మనం గెలవటం కష్టం, డబ్బులు పోగొట్టుకోవటం అనవసరం అని చెప్పి డబ్బులు ఖర్చు పెట్టలా. ఈ పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పునరావృతమైంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు గెలుస్తాము అనే నమ్మకం ఉంటే అప్పు చేసో సప్పు చేసో లేకపోతే ఎవరి దగ్గర పెట్టుబడులు పెట్టి, రాజకీయ పెట్టుబడులు అంటారు వీటిని, ముందస్తు పెట్టుబడులు తీసుకొని తర్వాత మీకు పనులు చేసి పెడతామని డబ్బులు తీసుకునే వాళ్ళు ఉంటారు. సరే నా దగ్గర ఇంత ఉన్నాయి తీసుకో, ఖర్చు పెట్టుకో, రేపు నాకు అవసరమైనప్పుడు ఉపయోగపడు అని స్వచ్ఛందంగా ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎవరికి ఇస్తారంటే గెలుపు గుర్రాలకే ఇస్తారు. వాళ్ళకి పార్టీలతో సంబంధం లేదు. వీళ్ళు గెలుస్తారు అంటే రేపు ఉపయోగపడతారు కాబట్టి ఇస్తారు. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. కానీ అలా కాకుండా ఈ వైసీపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొహంలో పూర్తిగా ఓటమి కళ కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. మరి ఇప్పుడు వాళ్ళు ఓడిపోతారు అని తెలిసిన తర్వాత ఓడిపోయేవాడిని భుజానేది ఎవరెత్తుకుంటారు చెప్పండి? ఉపయోగం ఉండాలి కదా. ఈ రాజకీయాలు, ఎన్నికలు ఇవన్నీ అంటేనే తూకం. ఇప్పుడు ఇద్దరు అభ్యర్థులు వెళ్తారు ఒక పార్టీలో, నాకు సీట్ ఇవ్వండి అంటే నాకు సీట్ ఇవ్వండి. ఒకళ్ళకి ప్రజాబలం ఉంటుంది, ఒకళ్ళకి ధనబలం ఉంటుంది. ఈ ప్రజాబలం ఉన్నవాడిని నీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి నీకు సీట్ ఇవ్వం, కానీ నువ్వు ఈ డబ్బులు ఉన్నోడికి సపోర్ట్ చేయి, రేపు పొద్దున్న నీకు ఏదైనా మేము చూసుకుంటాం నిన్ను అని చెప్పి ఎట్లా షిఫ్ట్ చేస్తారు తప్పితే ఈ డబ్బులున్నోడిని ఈ ప్రజాబలం ఉన్నోడికి నువ్వు సపోర్ట్ చెయ్యి అంటే చెయ్యరు. ఒకప్పుడు ఉండేది ఇలాంటి పరిస్థితి, కానీ ఇప్పుడు అలా చెయ్యట్లా. ఇవాళ డబ్బులున్నోడిదే రాజ్యం, డబ్బులున్నోడే ఎన్నికల్లో ఉండాలి, డబ్బులున్నోడికే సీట్లు, ఎంట్రీ డోర్ తీసేది డబ్బులున్నోడికే అన్నట్లు తయారైపోయిన తర్వాత ఇప్పుడు మనం వీటిని మార్చాలనేది కాదు మన ఉద్దేశం. మార్చాలని మనం అనుకుంటాం పాజిటివ్ ధోరణిలో, కానీ మారే పరిస్థితులు అయితే ప్రస్తుతానికైతే లేవు. ఈ పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఖర్చు పెడతాం, బాగుంది, రేపు అధికారం రాకపోతే మనకి రికవరీ ఎట్లా? రికవరీ రాదుగా. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ డబ్బులు పెడతాము అని చెప్పిన వాళ్ళు కూడా అభ్యర్థుల పక్కన ఒట్టి చేతులతో తిరుగుతున్నారు. అంటే కొంతమంది వైసీపీ ఇన్ఛార్జీలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో అభ్యర్థుల తరపున కొంతమంది గ్రామస్తులు ఏమయ్యా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రాబోతుంది, మీరు ఎందుకు ఓటు వచ్చి మమ్మల్ని అడుగుతారు, మేము అడిగినా వేసే పరిస్థితి లేదు, జగన్మోహన్ రెడ్డి ఏం పరిపాలన చేశాడని అర్థం అంటూ వైసీపీ ఇన్ఛార్జీలను వీరు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో వైసీపీ ఇన్ఛార్జీలే అభ్యర్థులకి ఒరే వద్దురా నాయన మీరు అసలు ఖర్చు పెట్టుకోమాకండి, ఖర్చు పెట్టుకున్న అంతా వృధా అయ్యే పరిస్థితులు ఉన్నాయి అంటూ సలహాలు ఇస్తున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కీలకం ఏంటి అంటే ప్రజలకి అభ్యర్థులకి మధ్యలో కీలకమైన వ్యక్తులు, వారధులైన వ్యక్తులు వీళ్ళే, ఇన్ఛార్జీలే. ఈ ఇన్ఛార్జీల చేతుల్లోనే అన్నీ ఉంటాయి. ఇప్పుడు అభ్యర్థులు ఇన్ఛార్జీల చేతికే డబ్బులు ఇస్తారు, ఈ ఇన్ఛార్జీలే ప్రజలకు పంచి పెడతారు. అందుకని ఈ ఇన్ఛార్జీలే చెప్పారనుకో డబ్బులే వద్దు అని, ఇంకేముంటుంది చెప్పండి? అయోమయం
గందరగోళం అదే జరుగుతుంది వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో. వైసీపీ అభ్యర్థులు ఇవాళ ఒక నిరాశలో ఉన్నారు. పైగా ఈ ఇన్ఛార్జీలు చెప్పటమే కాకుండా ఈ అభ్యర్థుల చుట్టుపక్కల నేను ఇందాక అన్నానే పెట్టుబడులు పెట్టేవాళ్ళని, ఆ పెట్టుబడులు పెట్టే బ్యాచ్ కూడా తిరుగుతుంటది. ఇటు ఇక్కడ కూడా చక్కర్లు కొడుతుంటారు, అక్కడ చక్కర్లు కొడుతుంటారు. ఎవరు గెలుస్తారంటే వాళ్ళకి డబ్బులు పెట్టుబడి పెడతారు. అలాంటి వాళ్ళు కూడా ఇవాళ ముందుకు రాని పరిస్థితి. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి ఇస్తేనే కదా అభ్యర్థులు. అందరు అభ్యర్థి 20 కోట్లు ఖర్చు పెట్టాడు, 30 కోట్లు ఖర్చు పెట్టాడంటే వాడి ఇంట్లో తీసుకొచ్చి ఖర్చు పెడతాడా? ఇట్లాంటి వాళ్ళందరి దగ్గర నుంచి తీసుకునే ఖర్చు పెడతాడు. ఖర్చు పెట్టి రేపు వచ్చిన తర్వాత మీకు పనులు ఇస్తాను, మీకు కాంట్రాక్ట్లు ఇస్తాను, మీకు అది చేస్తాను, మీకు ఇది చేస్తాను, అది ఇది కాదంటే అడ్డగోలుగా ప్రభుత్వ భూములు కూడా ఇచ్చేస్తాను అని చెప్తారు. ఇస్తున్నారు కూడా కదా. ఇవ్వకపోతే అనుకోవచ్చు మనం ఏదో కొత్త విషయాలు చెప్తున్నాం అనుకోవటానికి. అందుకని అలాంటి పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నది. కాబట్టి క్లారిటీ వచ్చేసింది. సరే ఇప్పుడు వెనక్కి వెళ్ళలేము, ముందుకే వెళ్ళాలి. ఏదో నామమాత్రంగా ఎలక్షన్స్ కానిచ్చేసేసి తూతు మంత్రం చేసేసేసి ఇందులోంచి బయటపడిపోతే చాలరా, బ్రతుకు జీవుడా, బతుకుంటే బల్సాగు తినొచ్చు అన్నట్లు తయారైపోయారు ఈ అభ్యర్థులు. అందుకని ఖర్చు పెట్టట్లా. సేమ్ సీను నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. అసలు చాలా కంపారిజన్ ఉంది ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి. చాలా కంపారిజన్. అసలు ఎన్నికల కంటే ముందే వైసీపీ అభ్యర్థులు చేతులు ఎత్తేస్తున్నారా? మరి అది వెళ్తూ ఉంటే వాళ్ళకి పల్స్ తెలుస్తుంది. వాళ్ళు ప్రజల్లోకి వెళ్తున్నారు కదా, ఇప్పుడు కదా వాళ్ళు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఆ మధ్య ఒకసారి మీకు గుర్తుందా, ఇంటింటికి వైసీపీ అని చెప్పి గడప గడపకి వైసీపీ అని వెళ్తే తరివారు. ఏం చేశారు? ఇన్నాళ్ళు ఎక్కడున్నారు మీరు, ఏం చేస్తారంటే తరిమి కొడితే వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు వచ్చారు, మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి. ఈ 5 ఏళ్ళు కనిపించకుండా ఎక్కడికి పోయావు నువ్వు అని చెప్పి అడుగుతున్నారని చెప్పి వీళ్ళకి అర్థమైపోయింది. ప్రజలు ఎలక్షన్లు వచ్చేటప్పుడు కూడా మధ్యలో కోపంగా ఉన్నారు. ఇప్పుడైనా మన మీద ఏమన్నా ఆశ పెంచుకుంటారేమో అనుకుంటే ఇప్పుడు కూడా మన మీద ఆశ పెంచుకోవట్లేదు. కాబట్టి మనం ఓడిపోవటం తథ్యం అని వాళ్ళే నిర్ణయించేసుకుని అధినాయకుడికి చెప్పడానికి భయం వేసి వీళ్ళతో వీళ్ళు మాట్లాడుకుంటూ ప్రచారాలు చేస్తున్నారు. అంతకంటే వేరే ఏమి లేదు. ఇవన్నీ మొక్కుబడి ప్రచారాలే జరుగుతున్నది. ఓట్లు అడిగే దగ్గర కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఇప్పుడు రోజా వెంబట కూడా ఎవరు లేరు, సరైన ఒకప్పుడు ఆమెతో పనిచేసిన వాళ్ళు ఎవరు లేరు అని చెప్తున్నారు. చూసారా? ఇదే పరిస్థితి చాలా మంది నాయకుల్లో ఉంది. చాలా మంది నాయకులకి ఇలాగే జరుగుతుంది. రోజాకు ఒక్కదానికే కాదు, అయితే రోజా విషయం ముందు వచ్చింది బయటికి, కానీ చాలా మంది విషయం ఇలాగే జరుగుతుంది. మరి ఈ పరిస్థితుల్లో పైగా తెలుగుదేశం ఈసారి ఎక్కడికక్కడ బాగా ధీటైన అభ్యర్థులను పెట్టింది. పైగా ఈ రీషఫలింగ్ ఇవన్నీ చేశాడు చూసారా జగన్మోహన్ రెడ్డి, అది కూడా బాగా దెబ్బ కొడుతుంది. ఇప్పుడు ఆయన నియోజకవర్గాలు మార్చాడు కదా, అభ్యర్థులు మార్చమంటే నియోజకవర్గాలు మార్చాడు కదా, అది కూడా బాగా దెబ్బ కొడుతుంది. ఎందుకంటే వాళ్ళ నియోజకవర్గంలో ఎక్కడ ఏముంది, ఎవరు ఎక్కడున్నారు, వాళ్ళతోటి ఎవరితో చేయించుకోవచ్చు పని అనే ఒక ఈజ్ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఒక సామెత ఉంది, ఉన్నూరోడికి శ్మశానం అంటే భయం అంట, పక్కూరోడికి నీళ్ళు అంటే భయం అంట, నది అంటే భయం అంట. ఎందుకంటే వీడికి అది శ్మశానం అని తెలిసి శ్మశానంలోకి వెళ్ళడు ఉన్నూరోడు. పక్కూరోడికి ఆ నీళ్ళు ఎన్ని ఉన్నాయో తెలియదు, ఎంత లోతుందో తెలియదు అని నీళ్ళలోకి దిగడు. కానీ ఆ శ్మశానం అని తెలియక పక్కూరోడు వెళ్ళిపోతాడు శ్మశానంలోకి. ఉన్నూరోడు ఏం చేస్తాడు, శ్మశానంలోకి వెళ్ళగానే నీళ్లలోకి వెళ్తాడు, ఎందుకంటే ఎంత లోతుంటుందో తెలుసు కాబట్టి. అట్లాంటి పరిస్థితిలో ఇవాళ వైసీపీ అభ్యర్థులు కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళకి తెలియని నియోజకవర్గం, అక్కడి నుంచి కోఆపరేషన్ ఉంటుందో తెలీదు, నాన్ కోఆపరేషన్ ఉంటుందో తెలీదు, ఏమవుతుందో అగమ్య గోచరం. అంటే జాతీయ మీడియా సంస్థలకి జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూలు ఇస్తూ 175 నియోజకవర్గాల్లో జగనే కనపడతాడు, 25 పార్లమెంటు స్థానాల్లో జగనే కనపడతాడు, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గెలిచినా ఓడిపోయినా బాధ్యత నాదే అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రతి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డిని చూసే ఓటేస్తారు అన్నట్లుగా ఆయన జాతీయ మీడియా సంస్థకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు నేను మీకు అవిభక్త కవలలని చెప్పాను ఇందాక, ఆ అవిభక్త కవల కూడా ఇలాగే చెప్పాడు. నన్ను చూసేస్తారు ఓట్లు, కేసీఆర్ను చూసేస్తారు ఓట్లు అని చెప్పాడా లేదా? వేసారా? మరి ఇక్కడ కూడా జరగబోయేది అదే. ఇక్కడ ఈయన ఏం మాట్లాడాడో అప్పుడు ఇప్పుడు అదే మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏం జరిగిందో హైదరాబాద్లో అక్కడ అదే జరగబోతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.